మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబరపై ఇప్పటికే ప్రేక్షకులు సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీను యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తుండగా పూర్తి సోషల్ ఫ్యాంటసీ సినిమాకి ఇది రానుంది. ఈ మూవీలో చిరు సరికొత్త లుక్స్ ని థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో జరుగుతుంది. అయితే ఈ సెట్స్ లో ఏలియన్ సెటప్ కూడా ఉందని, ప్రస్తుతం వాటికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీలో హీరో విశ్వంబర అనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ ప్రయాణిస్తాడు. ఈ క్రమంలో పలు లోకాలను దాటి వెళ్తుంటాడు. ఇందులో ఏలియన్లు కూడా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో ఏలియన్లతో చిరు చేసే కామెడీకి ఒక స్పెషల్ ట్రాక్ ఉండనుందని, ఈ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికి 20% చిత్ర షూటింగ్ పూర్తయిందని, డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎంకే రమాని మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీని జనవరి 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ ఫిలింని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్కి రిలీజ్ చేయడమే టార్గెట్గా చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతుంది. మెగా అభిమానులకు విశ్వంబర మూవీ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టినట్లు తాజాగా ప్రకటించింది. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. జనవరి 10, 2025 నుంచి థియేటర్లో మెగా మాస్ బియాండ్ యూనివర్స్ని ఆస్వాదించడానికి సిద్ధమవ్వండి అని పేర్కొంటుంది. విశ్వంబర షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్లో జరుగుతుండటంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడంలో ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.